హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫీచర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అన్న విషయాన్ని చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్కి ఏ లాంగ్వేజ్కి అయినా సరే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్లో ఫస్ట్ వచ్చేసి సిస్టమాటిసిటీ ఆర్ డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్. సిస్టమాటిసిటీ అంటే ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి మనం అందుకని దాన్ని డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ గవర్నర్డ్ బై టూ సిస్టమ్స్. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ గవర్నర్డ్ బై టూ సిస్టమ్స్ అంటే ప్రతి లాంగ్వేజ్లో రెండు సిస్టమ్స్ ఉంటాయి. అది ఫస్ట్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ హ్యాస్ వర్డ్స్. ప్రతి లాంగ్వేజ్లో వర్డ్స్ ఉంటాయి. వర్డ్స్ యునైట్ టు ఫార్మ్ sentences. ప్రతి లాంగ్వేజ్లో వర్డ్స్ ఉంటాయి ఒక సిస్టమ్. ఈ వర్డ్స్ అన్ని కలిసి సెంటెన్సెస్ ఏర్పాటు చేస్తాయి, అది ఇంకో సిస్టమ్. కాబట్టి ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ గవర్నర్డ్ బై టూ సిస్టమ్స్. దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్. రెండు రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి దీన్ని డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ language has arbitrary means every language has words. ప్రతి లాంగ్వేజ్ కి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అండ్ ఎనీ లాంగ్వేజ్ హ్యాస్ డిఫరెంట్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అంటే ప్రతి లాంగ్వేజ్లో కొన్ని పదాలు ఉంటాయి. ఇంకా నాట్ ఓన్లీ హ్యావింగ్ వర్డ్స్ అండ్ సమ్ అదర్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. వివిధ రకాల వస్తువులకి ఒక ప్రత్యేకమైన పేర్లను కలిగి ఉంటుంది లాంగ్వేజ్. అంతేగాని అన్ని వస్తువులకి ఒకే పేరు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో ఉన్న పదాలు ఇంకో లాంగ్వేజ్లో ఉన్న పదాలతో తేడా ఉంటాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనం ఒక విషయం పిల్లి అన్న విషయం తీసుకుంటే దాన్ని క్యాట్ అంటాం, హిందీలో బిల్లి అంటాం, ఇంకా కన్నడలో ఒక టైప్ ఉంటుంది, ఇక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆర్బిట్రరీ మీన్స్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ వర్డ్స్, నాట్ ఓన్లీ హ్యావింగ్ వర్డ్స్ అండ్ డిఫరెంట్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. డిఫరెంట్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే వివిధ రకాల వస్తువుకి వివిధ రకాల పేర్లు. అంతేకాకుండా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క రకమైన పేరుని కలిగి ఉంటాయి. ఇలాంటి లక్షణాన్ని ఏమంటామంటే ఆర్బిట్రరీ అంటాం. థర్డ్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే వీ కెన్ స్పీక్ అబౌట్ పాస్ట్, మనం గతం గురించి మాట్లాడతాం, అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ అసెస్ ఫ్యూచర్. గతంలో మనం ఏదైనా చూసినప్పుడు చేసినప్పుడు దాన్ని మాట్లాడే ఎబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఫ్యూచర్ని కూడా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ శాఖలో చెప్తుంటారు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు అంటే ఎందుకు చెప్పాడు? ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఫ్యూచర్ని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా లక్షణం ఉంటారని డిస్ప్లేస్మెంట్ అంటాం. అంతేకాకుండా వీ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పీక్ అబౌట్ సమ్ ప్లేసెస్ which are far away from us. మన నుంచి దూరంగా ఉన్నటువంటి ప్లేసుల గురించి మాట్లాడతాం. అవి మనం ఎప్పుడు చూడకపోయినా కానీ వాటి గురించి మనం బుక్స్లో చదివి లేదా వీడియోలు చూసి తెలుసుకొని మాట్లాడే లక్షణం మనకు ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి లక్షణాన్ని కొన్ని జీవులు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీస్. మనకి ఎగ్జామ్లో బిట్టు ఈ విధంగా ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ద ఫీచర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాడు. కింద బీస్, బి ఫ్లైస్, సి బటర్ఫ్లైస్, 4 డ్రాగన్ ఫ్లైస్ అంటాడు.
అప్పుడు మనకి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? బీస్ అన్నది ఒకటే మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆన్సర్. ఈ తేనీగలు ఇలాంటి డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఈ ఫీచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి